జయరమణారావు గారు. అధ్యక్ష, ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేటువంటి విషయంలో ఆనాడు 2004, 2009, 2014 ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్ళినా వందలాది ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినటువంటి చరిత్ర. మరి 2014 ఎన్నికల ముందు ఆనాడు కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, ఇవి చిన్నగా అగ్గిపెట్టేంత డబ్బంతా ఉన్నాయి, ఈ ఇల్లు కరెక్ట్ లేవు, మేము ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి ఆనాడు 10 ఏళ్ల పాటు పేద ప్రజానీకాన్ని మరి మోసం చేసినటువంటి చరిత్ర. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మరి 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకొని రేపు మా ప్రభుత్వం వస్తే పేదలకు 5 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, పేదవాళ్ళే కట్టుకునేటట్టు, మరి అది కూడా ప్రతి వారం ప్రతి సోమవారం నాడు ప్రతి వారం బేస్మెంట్కి 1,00,000, లెంటల్ లెవెల్ 1,00,000, స్లాబ్ ఎత్తే 2 లక్షలు ఇల్లు కంప్లీట్ అయితే మొత్తం 5 లక్షలు ఇచ్చే విధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ ఇందిరమ్మ ఇండ్లకు రూపకల్పన చేసి ఈ రాష్ట్రంలో మరి మొదటి విడతగా 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు 119 నియోజకవర్గాల్లో ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఇవ్వడమే కాకుండా అన్ని నియోజకవర్గాలలో కూడా వివిధ దశలలో కొన్ని పూర్తి కావడం, కొన్ని ఆన్గోయింగ్ ఉండడం, రకరకాలుగా ఇవాళ మరి ఇందిరమ్మ ఇండ్లు నడుస్తూ ఉన్నాయి. మరి ఇంత మంచి కార్యక్రమం చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ గ్రామాలలో అభినందిస్తూ ఉన్నారు. ఎందుకంటే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మరి గ్రామీణ ప్రాంతంలో ఇల్లు వస్తుందని చెప్పి ఎదురు చూసినటువంటి పేదవాళ్లకు ఇల్లు రాకుండా ఉండి మరి అనేక రకాలుగా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ చాలామంది కూడా ఇల్లు ఇస్తారు కావచ్చు, ప్రభుత్వం ఇల్లు కట్టిస్తున్నారు కాబట్టి కట్టిస్తారు కావచ్చు అని చెప్పి మరి ఆనాడు ఎదురు చూసినటువంటి పరిస్థితి. ఇవాళ అటువంటి పరిస్థితి లేకుండా మరి మన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక దూరదృష్టితోని ఇవాళ బ్రహ్మాండంగా మరి ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినాం. ఒక చిన్న లాస్ట్ సబ్మిషన్ ఏంటంటే అధ్యక్ష, మీ ద్వారా మంత్రి గారు విజ్ఞప్తి చేసి ఏంటంటే L1, L2, L3 మరి 3 విభాగాలలో మనం ఇండ్లు తీసుకున్నాం. అయితే అక్కడక్కడ ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో మనం ఇచ్చినటువంటి అర్హత లిస్టుల L1, L2, L3లా కొంతమంది ఏంటంటే పాత కార్లు కానీ తర్వాత 4 వీలర్ ట్రాక్టర్స్ కానీ మరి అక్కడక్కడ కొంతమందికి ఉండి ఇల్లు శాంక్షన్ వచ్చింది. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ బిల్లు వచ్చేటువంటి సందర్భంలో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి దాన్ని కూడా మీరు మొన్న ఏదైతే బేస్మెంట్ కట్టుకున్న ఉన్నోళ్ళకు కూడా మరి అంతమంది బేస్మెంట్ వరకు మనం పర్మిషన్ ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి మీరు ఎట్లయితే మరి సీనన్న మీరు ఎట్లయితే అవకాశం ఇచ్చిర్రో ఈ L3లో ఉన్నటువంటి ఏదైతే 4 వీల్ మరి వాళ్ళు ఏంటంటే పేదవాళ్ళు, అంటే అధ్యక్ష వాళ్ళు పేదవాళ్ళు, మీ ద్వారా మంత్రిగా తెలియజేసిన పేదవాళ్ళు, వాళ్ళకి ఏంటంటే ఏదో అది ట్రాక్టర్ పెట్టుకొని జీవనోపాధి గడిపడానికి ట్రాక్టర్ పెట్టుకున్నారు, అంతకుమించి వాళ్ళు ఏమి ఉన్నోళ్ళు కాదు. కాబట్టి దాన్ని L3లకి తీసేసి వాళ్లకు అర్హత కల్పిస్తే పాపం వాళ్ళు ఇల్లు వచ్చింది కానీ రేపు మనం ఇల్లు ఇవ్వాలి, వాళ్ళు కట్టుకోవడానికి ఇల్లు లేదు, వాళ్ళకి అంటే జాగా ఉంది అని ఇల్లు లేకుండా ఉన్నారు. అటువంటి వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. లాస్ట్గా చివరిగా మీ ద్వారా ఇంకొక విషయం ఏంటంటే మనం అక్కడక్కడ కొంతమంది ఏంటంటే 5 బస్తాలు 10 బస్తాలు 2 బస్తాలు సిమెంట్ తీసుకొని ఉన్నారు. ఆ సిమెంట్ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే మనం వాళ్ళు L3లో పడి ఉన్నారు. వాళ్ళు మీరు ఏంటంటే అది ఒక్కటి ఆ కంప్యూటర్ ఏదైతే వాళ్ళు లాక్ అయి ఉన్నారో వాళ్ళని మీరు వాళ్ళకు పర్మిషన్ ఇస్తే వాళ్ళకు కూడా అవకాశం వస్తుంది. వాళ్ళంతా లేనోళ్ళు
అంటే గుడిసెలలో ఉన్నారు, తర్వాత కవర్లు కప్పుకొని ఉన్నారు, చాలా పేదోళ్ళు వాళ్ళు. కానీ మనం వాళ్ళకి ఇల్లు ఇద్దామంటే L3లో ఉన్నారు. L3లో ఎందుకు ఉన్నారని చెప్పి చెక్ చేస్తే వాళ్ళకి అప్పుడు ఇందిరమ్మ ఇల్లు వచ్చినప్పుడు 5 బస్తాలో 10 బస్తాలో వాళ్ళ పేరు మీద సిమెంట్ డ్రా చేసి ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఆ సిమెంట్ కూడా మరి డ్రా చేసి ఉన్నారంటే వాళ్ళకి తెలియదు పాపం. అప్పటికి గవర్నమెంట్ చేంజ్ అయింది, ఆ కొత్త అప్పటి తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ మీద డబుల్ బెడ్రూమ్ ఇల్లే కట్టిస్తామని చెప్పి ఉన్న ఇందిరమ్మ ఇల్లు క్యాన్సిల్ చేస్తే ఇప్పుడు వాళ్ళకి ఆనాడు ఇల్లు వేయింది. ఇవాళ 5 బస్తాలు 10 బస్తాలు సిమెంట్ డ్రా చేసుకున్నందుకు మనం ఏంటంటే వాళ్ళకి L3లో వాళ్ళు వస్తాను కాబట్టి అది ఒక్కటి కూడా మీరు వాళ్ళకి అవకాశం కల్పించాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.